అదేవిధంగా ఇక్కడ అక్కచెగమ్మలు ఇక్కడ ఒక గుడికి సంబంధించి అడిగాడు. నేను తర్వాత మన వాళ్ళకి చెప్తాను, అవి పబ్లిక్గా చెప్పకూడదు కాబట్టి నేను మన వాళ్ళకి చెప్తాను. తర్వాత ఈరోజు మీకు సంబంధించి ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా కృషి చేస్తాం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అనేది చూడకుండా ప్రతి ఒక్క పేదవాడిని చూసి ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉంటాడు, జగనన్న ఏ మీటింగ్ వచ్చేసినా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ. అంటే ఈరోజు జగనన్నకి మీ మీద ఎటువంటి ప్రేమ ఉందో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచిందంటే అది మీ అన్నయ్య చదవని కూడా ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక్కటి ఆలోచించండి, గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మేనిఫెస్టోలో చెప్పిన పథకాలన్నీ కూడా ఏవి అమలు చేయకుండా మోసం చేసిన మాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏవైతే చెప్పాడో పేదవాళ్ళ కోసం ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని పథకాలు మా అక్కచెగమ్మలకి సంతోషంగా ఉండాలి. వాళ్ళ బిడ్డలు మంచి స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం చదువుకొని రేపు డాక్టర్స్గా, ఇంజనీర్గా కావాలంటే ప్రతి ఒక్కటి నేను ఉన్నాను అని చెప్పి ఈరోజు ఒక భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి, ముఖ్య నాయకుడు మన జగన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏ ఊరికి పోయినా కూడా ఒక మంచి స్కూల్, ఒక సచివాలయం, ఒక ఆర్బికే సెంటర్, ఒక హెల్త్ సెంటర్, ఈరోజు ఇవన్నీ కూడా మన గ్రామానికి వచ్చి మీరు ఆర్టీఓ ఆఫీసుకో, ఎంఆర్ ఆఫీసుకో, కలెక్టర్ ఆఫీసుకో పోవాల్సిన అవసరం లేదు. మనకి కావాల్సిన ప్రతి ఒక్క ఫెసిలిటీ కూడా మన గ్రామంలోనే ఉండాలి అని ఈరోజు ఆ గ్రామంలో ఇవన్నీ కూడా పెట్టి, సచివాలయ సిబ్బందిని పెట్టి, వాలంటీర్స్ని పెట్టి, మా అవ్వాతాతలకి, మా అక్కచెగమ్మలకి ప్రతి ఒక్కటి కూడా ఒకటో తారీఖైతే పెన్షన్ తలుపు తట్టి మా అవ్వాతాతలకి ఇవ్వడం ఇంకా అంతకంటే సంతోషమే ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ విధంగా పెన్షన్ ఇస్తుంటే కదా ఈరోజు మనం చూసాం, ఈ నెల 1వ తారీఖు పెన్షన్ పోయి సచివాలయాలు తెచ్చుకోండి అంటే ఈరోజు అవ్వాతాతకు నడవలేని స్థితిలో ఈ మండు టెండలు పోయి అక్కడ వెయిట్ చేయాలంటే మనం టీవీలో చూసాం, కొంతమందిని హెల్త్ బాగాక, ఆరోగ్యం బాగాక ఎదురుగా పండుకునే మంతాయి మీద తీసుకెళ్ళి ఆ సచివాలయాలు పెట్టి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది ఎవరి వల్ల వచ్చిందో ఒక్కసారి అర్థం చేసుకోండి. అది ఈరోజు బీజేపీ తోటి జత కట్టిన చంద్రబాబు నాయుడు వాళ్ళు వచ్చిందని కూడా మేము దగ్గర తెలియజేస్తున్నాను. ఈరోజు జగనన్న ఒకటి చెప్తున్నాడు, పేదవాళ్ళ తరఫున మనం పోరాడేది, మనం పెత్తందాల వైపు పోరాడేది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు పేదవాళ్ళే నాకు సైనికులు, పేదవాళ్ళకి నాకు ఆ కుటుంబానికి లబ్ధి చేకూరి ఉంటే మీరు ఓటు వేయండి అని దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు వాళ్ళంతా కూడా కలిసి జగనన్నని అందుకే ఈరోజు మేమంతా కూడా ఈరోజు జగనన్న ఏదైతే చెప్తున్నాడో నా ఎస్సీ అని మీరంతా కూడా జగనన్నకి సైనికులుగా ఉండి మీరు పనిచేయాలి. జగనన్నని ఈ ఎలక్షన్స్ మంచి మెజార్టీ తోటి గెలిపించాలంటే ఈరోజు జగనన్న తర్వాత జగనన్న లాంటి వ్యక్తి మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయనని మీకు మంచి మెజార్టీ తోటి గెలిపించాలి. అదేవిధంగా జగనన్న ఆశీస్సులతో, మీ ఆశీస్సులతోటి 2014, 2019 కూడా ఈరోజు మీకు సేవ చేసేదానికి నాకు అవకాశం ఇచ్చింది మీరు. ఈరోజు మీకు సేవ చేసిన జగనన్న మగ నాకు 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా సీట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీరు ఆశీర్వదించి జగనన్నకి కానుకగా నన్ను, విజయసాయనని మంచి మెజార్టీతో గెలిపిస్తే తప్పకుండా మన కావలి నియోజకవర్గానికి జగనన్న రేపు రాబోయే రోజుల్లో మంచి మినిస్ట్రీ ఇచ్చేదానికి అవకాశం మీ వల్ల వస్తుంది.
మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి ఒక మంచి అవకాశం వస్తుంది. ఈ సదవకాశాన్ని మనం వినియోగించుకొని జగనన్నకి తప్పకుండా అటు విజయసాయనని నన్ను మంచి మెజార్టీని గెలిపిస్తే ఈ కావలి నియోజకవర్గాన్ని కనకపట్నం చేసేదానికి తప్పకుండా నేనైతేనేమి విజయసాయన్ అయితేనేమి బేదా మస్తారావు అయితేనేమి కాటమగడి విష్ణువర్ధన్ అయితేనేమి అందరం కూడా ఈరోజు మనం అంతా కూడా ఒకటిగా ఉండి ఈ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవిలోకి తెచ్చుకోవడానికి మా ఛాయశక్తిగా కృషి చేస్తామని తెలియజేస్తూ మీకంతా కూడా ఈ జరగబోయే ఎన్నికలు జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునేదానికి మీకంతా కూడా థ్యాంక్ యూ మా.